నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పొద్దుతిరుగుడు గింజ, ఆ పేరు వినగానే పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ అనగానే సన్ఫ్లవర్ ఆయిల్ గుర్తుకొస్తుంది, సన్ఫ్లవర్ ఆయిలే గుర్తుకొస్తుంది. ఇంకా అంతకుమించి మనకు ఆలోచన రాదు. ఈ పొద్దుతిరుగుడు పువ్వు గింజలతో నూనెనే కాకుండా ఈ గింజల్ని మనం వినియోగిస్తే అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి తెలవదు. దీంట్లో విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం, కాపరు ఇన్ని ఉన్నాయి. ఈ పొద్దుతిరుగుడు పువ్వు గింజలు మనకు మార్కెట్లో ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు. అసలు తినచ్చనే విషయం చాలామందికి తెలవదు. పొద్దుతిరుగుడు పువ్వు గింజలు కూడా తినచ్చా, దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలున్నాయా అని మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అవును అనే సమాధానం మీకు వస్తుంది. దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల జీవ రసాయన క్రియలు సాఫీగా జరుగుతాయి. చర్మ సౌందర్యం, చర్మము నిగనిగలాడుతూ కాంతివంతంగా మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది. శరీరం మీద పొక్కులు, గొల్లలు, తర్వాత వేసవిలో పేలటం అంటారు, చిన్న చిన్నవి బుడిపలు లాంటివి వస్తాయి, చిన్న పొక్కులు లాంటివి. గజ్జి, తామర రాదు. చర్మ సౌందర్యమే కాదు, కేశ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. వెంట్రుకలు ఒత్తుగా నల్లగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి. చర్మ కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా కాపాడి రోగాల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. దీంట్లో సెరోటోనిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. సెరోటోనిన్ ఇది సాధారణంగా మెదడులో ఉత్పత్తి అవుతుంది. మెదడులో ఉత్పత్తి అవ్వాల్సిన సెరటిన్ అనేది దీంట్లో ఉండటం వల్ల దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుపాటు, డిప్రెషను, ఈ మానసిక వ్యాధులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వాడవలసిన గింజ పొద్దుతిరుగుడు పువ్వు. సెరోటోనిన్ వల్ల మీకు మేలు జరుగుతూ ఉంది. ఈ సెరోటోనిన్ని దానిలో తగు మార్పులు చేయటం ద్వారా మానసిక వైద్యులు మందులు వాడుతున్నారు. సెరోటోనిన్ మీద ప్రభావం చూపే మందులే మానసిక వైద్యులు వాడే మందులు. శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని, ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. రక్తంలో ఎల్డిఎల్, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్, పక్షవాతం రాకుండా కాపాడుతుంది. కొంతమందికి 40-45 ఏళ్ళు వచ్చేసరికి ఒంటి మీద ముడతలు వచ్చేస్తాయి, ముఖం మీద ముడతలు వచ్చేస్తాయి. ముడతలు వచ్చినాయి ఏంటంటే వృద్ధాప్య ఛాయలు. అటువంటి వృద్ధాప్య ఛాయలు రాకుండా దీంట్లో ఉండే ఈ పోషక పదార్థాలు కాపాడతాయి. ఈ పొద్దుతిరుగుడు పువ్వులో ఒక విశిష్టమైన గుణం ఉంది. వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తి పెంచటం, వీర్య కణాల యొక్క చలనాన్ని పెంచటం. వీర్య కణానికి ఒక తల, మెడ, తోక ఉంటుంది. అవి వీర్యంలో ఈత కొడుతుంటాయి. ఎందుకంటే గర్భకోశంలోకి ఈత కొట్టుకుంటూ ప్రవేశించాలి. గర్భాశయ ముఖద్వారం నుంచి ఈత కొట్టుకుంటూ గర్భాశయంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఫెలోపియన్ ట్యూబ్ దాకా ప్రయాణం చేయాలి. అవి ఎవరికైతే వీర్య కణాలు చలనం తక్కువ ఉంటుందో పిల్లలు పుట్టరు. సంతానాలేమి ఉన్న వాళ్ళకి పరిష్కారం. అంతేకాదు, వృషణాలు వీర్య కణాలే కాకుండా పురుష హార్మోన్లైన టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ యొక్క ఉత్పత్తిని పెంచి మగతనాన్ని పెంచుతుంది. అంగస్తంభనాన్ని బాగా వచ్చేటట్టు చేస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. రతి క్రీడలో మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెట్టి అందం, ఆనందం, పరమానందం, భార్యాభర్తలు రతి క్రీడలో భావప్రాప్తి పొందేలా ఆ శారీరక సుఖాన్ని మీరు పొందేలా చేస్తాయి ఈ పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. ఈ పొద్దుతిరుగుడు పువ్వు గింజలే కాకుండా గుమ్మడి గింజలు, దాంతోపాటు పుచ్చ గింజలు కూడా ఇటువంటి ప్రభావం కలిగినాయి.
అందుచేత ఒకరోజు పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తింటే రెండవ రోజు గుమ్మడి గింజలు తింటే మూడవ రోజు పుచ్చకాయ గింజలు తినాలి. గుమ్మడి, పుచ్చకాయ, పొద్దుతిరుగుడు మూడు రోజులు తింటే ఆ విధంగా మీ యొక్క వీర్య కణాల ఉత్పత్తి పెరగటం, సంతానలేమి నుంచి పరిష్కార మార్గం పొందటం, లైంగిక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. వీటిని ఈ పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని నానబెట్టి తినచ్చు. లేదంటే మనం నువ్వుల కారం చేసుకుంటాం, కంది కారం చేసుకుంటాం, లేదా నల్ల కారం అని చెప్పి కరివేపాకు కారం చేసుకుంటాం. ఆ విధంగా పొద్దుతిరుగుడు పువ్వు గింజలతో కారం చేసుకుని అన్నంలో వేసుకోవచ్చు, ఇడ్లీలు టిఫిన్లో వేసుకొని తినచ్చు. లేదు దీన్ని నానబెట్టి తినేయచ్చు. మనం ఎట్లయితే ఈ మన ఆల్మండ్స్, బాదం పువ్వులు నానబెట్టుకుంటాము, దీన్ని నానబెట్టుకుని తినేసేయచ్చు. దీన్ని పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని బెల్లముతో ఖర్జూరంతో కలిపి ఉండలు చేసుకుని తినచ్చు. లేదు పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని వేయించి పొడి చేసి కూరల్లో కూడా వేసుకోవచ్చు. మనం కూరలో ఎట్లయితే మసాలా పొడి వేసుకున్నామో పొద్దుతిరుగుడు పువ్వుల పొడి కూడా వేసుకుని తద్వారా దాంట్లో ఉన్న పోషక విలువలు మనం పొందొచ్చు. ఎముక బలం, పిల్లల్లో ఎత్తు పెరుగుతారు పొద్దుతిరుగుడు పువ్వు గింజల వల్ల. వృద్ధాప్యంలో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. పార్శ్వపు నొప్పి ఉన్నవాళ్ళు, మైగ్రేన్ పార్శ్వపు నొప్పి ఉన్నవాళ్ళు ఎంతో దీనివల్ల ఉపశమనం పొందుతారు ఈ పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తింటే. షుగర్ ఉన్న వాళ్ళకి చక్కెర నియంత్రణ జరుగుతుంది. దీంట్లో ఉన్న పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు, బీపీ నియంత్రించబడుతుంది. రక్తహీనత ఉంటే మహిళలు కానీ, రక్తహీనత ఎవరికున్నా కూడా దీంట్లో ఉన్న ఐరన్ వల్ల, కాపర్ వల్ల ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అయ్యి రక్తహీనత రాకుండా కాపాడుతుంది. తరచూ గొంతు నొప్పి, గొంతు గరగర, ముక్కు కారటం, ముక్కు దిబ్బడేయటం, ముక్కు బ్లాక్ అయ్యటం, తుమ్ములు, పడిశము, ఆస్తమా లాంటి శ్వాస సమస్యలు తరచుగా వచ్చే వాళ్ళకి, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తిన్నవారికి ఇటువంటి శ్వాస సమస్యలు తరచుగా రాకుండా కాపాడబడుతుంది. దీంట్లో విటమిన్ సి ఉంది. చిగుళ్ళ నుంచి రక్తము చీము కారకుండా కాపాడుతూ, ఎప్పుడైనా దురదృష్టవశాత్తు బ్లేడో, కత్తో, చాకో తెగినప్పుడు ఆ పుండు త్వరగా మానటానికి, ఒంటి మీద ఏదైనా ఒళ్ళు కాలినప్పుడు కానీ, ఒంటి మీద అయినా వేడి నీళ్ళు పడినప్పుడు, వేడి ద్రవం పడినప్పుడు, బొబ్బలు ఉన్నప్పుడు త్వరగా పుండు మానటానికి, ఆపరేషన్ అయిన తర్వాత కుట్లు త్వరగా మానటానికి ఈ విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి శ్వాసకోశ సమస్యలు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. మెగ్నీషియం మెదడు, వెన్నుపాము, నరాలు, కండరాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. కాల్షియము దంతక్షయము, పిప్పిపళ్ళు, పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చేటప్పుడు పిల్లలకి ఎంతో మేలు జరుగుతుంది. ఈ కాల్షియము వృద్ధులలో ఎముక పటుత్వానికి దోహదపడుతూ త్వరితగతిన ఎముక విరగకుండా, ఫ్రాక్చర్లు అవ్వకుండా కూడా కాపాడుతుంది. ఇన్ని విశిష్ట గుణాలున్న పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, ఏదో మనము సన్ఫ్లవర్ ఆయిల్ అని వాడుతున్నాం, పొద్దుతిరుగుడు పువ్వు ఏదో పువ్వు ఉంది, పువ్వులో గింజలు అని అంతవరకే తెలుసు. కానీ ఈ గింజలు మనం తినచ్చు. దీంట్లో లైంగిక సామర్థ్యాన్ని, సంతానలేమి లేకుండా కాపాడే ఇటువంటి విశేష గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. దీన్ని మనము చారెడు గింజలు వాడితే సరిపోతుంది. ఆ చారెడు గింజల్లోనే మనకు విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఆ విధంగా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపటానికి ఎంతో దోహదపడుతుంది పొద్దుతిరుగుడు పువ్వు గింజలు.